అందరికీ నమస్తే అండి. ఈరోజు 29, రేపు 30, ఎల్లుండి 1వ తారీఖు. ఈ 1వ తారీఖుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? మన రాష్ట్ర ప్రజలు అనగా ఏపీ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సంబంధించి పెన్షన్లు గానీ, జీతాలు గానీ, గత 5 సంవత్సరాలుగా కూడాను 1వ తారీఖున పడింది చాలా అంటే చాలా తక్కువ సార్లు. ఎప్పుడో గానీ పడేవి కాదు. ప్రతి నెల కూడాను 10వ తారీఖు లేదా 15వ తారీఖు వరకు కూడా కొన్నిసార్లు వేచి చూడవలసి వచ్చేది. ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సో, మరి ఈ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఇప్పుడు మరి ఈ వచ్చే నెలకి గాను 1వ తారీఖున పడతాయా? చూద్దాం. నాకు తెలిసి పడతాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మారింది. అదే విధంగా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే కానివ్వండి, అదే విధంగా స్పెషల్లీ ఏబుల్డ్ తాలూకు వాళ్ళ పెన్షన్స్ అయితే కానివ్వండి, పెంచడం జరిగింది. ఒకేసారి పెంచడం జరిగింది. అవి కూడా అన్నీ కూడాను 1వ తారీఖు కల్లా పడతాయని ఆశిద్దాం.